హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ఈరోజు మరో కొత్త నవలను స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి ఆడియో సీరియల్గా మీకు అందించబోతున్న ఈ నవల అందమైన మనసు నవలను ఆడియో రూపంలో 3వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దామా? సూర్యదేవ్కి ఆమె ఫోన్ ఎందుకు కట్ చేసిందో అర్థం కాలేదు. ఎవరైనా వచ్చారేమో అనుకున్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తే బావుండదని గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టాడు. నివేద కూడా గుడ్ నైట్ అని రిప్లై ఇచ్చింది. నివేద ఎప్పుడూ లేచినట్లే తెల్లవారక ముందే నిద్ర లేచింది. బ్రష్ చేసుకుని స్నానం చేసింది. కానీ ఎప్పట్లాగే వంటగదిలోకి వెళ్లలేదు. వినీల్కి కాఫీ ఇవ్వలేదు. తను కూడా తాగలేదు. పని మనిషి తన పని తాను చేసుకుంటోంది. హరనాథరావు, సత్యవతి గదిలోంచి ఇంకా బయటకు రాలేదు. నివేద కాలేజీ టైం అయ్యేంత వరకు ఆలోచిస్తూ తన గదిలోనే కూర్చుంది. తర్వాత లేచి గబగబా కాలేజీ బ్యాగ్లో తన డ్రెస్లు, బుక్స్ పెట్టుకుంది. ఎవ్వరికీ చెప్పకుండా కాలేజీకి వెళ్ళింది. కాలేజీ అయ్యాక తన ఫ్రెండ్ వాళ్ల హాస్టల్లో ఉండాలని వెళ్ళింది. అక్కడ వేకెన్సీ లేదన్నారు. నేరుగా మధురిమ హాస్టల్కి వెళ్లి జాయిన్ అయింది. ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ హాల్లోకి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఒంటరిగానే కూర్చుని కడుపు నిండా తిన్నది. గదిలోకి వెళ్లి పడుకుంది. నిద్ర రాలేదు. పక్క బెడ్ మీద మౌనరాగం నవల కనిపించగానే చదువుతూ కూర్చుంది. నవల చదవడం పూర్తి కాగానే అటు తిరిగింది. పక్క బెడ్ అమ్మాయి లేచి నివేదనే చూస్తోంది. కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టలేదు. మీ బెడ్ మీద ఈ బుక్ ఉంటే తీసుకుని చదివాను. నేను నవల చదవడం ఇదే ఫస్ట్ టైం అంది నివేద. అవునా? ఆ నవల మన హాస్టల్ మేడం రాశారు. ఇంకా చాలా రాశారు. మౌనరాగం నాకు బాగా నచ్చిన నవల అందా అమ్మాయి. లేచి కూర్చుంది నివేద. నిజమే. ఈ బుక్ చదివాక ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసింది. ఎత్తులు, జిత్తులు, పై ఎత్తులు తెలిసాయి. మోసపోకుండా ఉండాలంటే ఎలా ఉండాలో తెలిసింది. సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసింది. పట్టుదల, క్రమశిక్షణ, సర్దుబాటు, ఓర్పు, నేర్పు, కట్టుబాట్లతో పాటు ఆత్మస్థైర్యానికి, ఆత్మగౌరవానికి ఉన్న విలువ తెలిసింది. లక్ష్యాలను ఏర్పరచుకోవడం, గమ్యాలను చేరుకోవడం అంటే ఏంటో, దానికోసం ఎంత కష్టపడాలో తెలిసింది. ఇంకా ప్రేమ, దయ, గెలవడం, ఓడిపోవడం లాంటివి ఎంత ఆనందాన్నిస్తాయో తెలిసింది. ముఖ్యంగా నచ్చని అలవాట్లను ఎంత వేగంగా మార్చుకోవచ్చో తెలిసింది. ఇన్ని తెలియాలి అంటే ఫ్రెండ్స్తో మాట్లాడితేనో, మెసేజ్లు పంపితేనో రాదు. ఇలాంటి పుస్తకాలు చదివితేనే సాధ్యం. సమయం, సందర్భం కుదిరితే ఇలాంటి పుస్తకాలు తప్పకుండా చదవాలి అంటూ ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయికిచ్చి థ్యాంక్స్ చెప్పి పడుకుంది నివేద. నివేద కాలేజీ నుండి ఇంటికి రానప్పటి నుండి సత్యవతి కంగారు పడుతోంది. నిన్నటి నుండి నివేద కనిపించడం లేదు. ఎటు వెళ్ళినా చెప్పకుండా వెళ్ళదు. నాకు భయంగా ఉందండి అంది సత్యవతి. వాళ్ల ఊరు వెళ్ళిందేమో. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు అన్నాడు హరనాథరావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? నివేద ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. వాళ్ల ఊర్లో సిగ్నల్స్ ఉండవు. అందుకే వాళ్ల ఊరు వెళ్ళిందనుకుంటున్నా. అదైనా మనతో చెప్పి వెళ్ళాలిగా. చెప్పకుండా ఎందుకెళ్ళాలి? వాళ్ళ అమ్మను నాన్నను చూడాలనిపించిందేమో, వెళ్ళుంటుంది. వస్తుందిలే. నివేద చిన్నపిల్ల కాదు. అయినా అప్పుడప్పుడు అలా చెప్పకుండా కూడా వెళ్తుందిగా. వెళ్తుంది. కాని వెళ్తున్నానని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు ఫోన్ లేదు, ఏం లేదు. నిన్ననేగా వెళ్ళింది. రేపు వస్తుందిలే సత్య. ఊరికే కంగారు పడకు. నేను ముంబై వెళ్తున్నా, వెళ్ళాక ఫోన్ చేస్తా అంటూ ఆయన వెళ్ళిపోయారు. వినీల్ పైనుండి కిందికి రాలేదు. నివేద గురించి అడగలేదు. నివేద కాలేజీ అయ్యాక హాస్టల్కి వెళ్లకుండా అలేఖ్య దగ్గరకు వెళ్ళింది. నివేదను చూడగానే, నిన్నటి నుండి నీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఏమయ్యావే? మల్లికార్జున్ ఇంట్లోంచి వెళ్ళిపోయి 2 రోజులైంది తెలుసా అంది ఆత్రంగా. దీని గోల దీంది అని మనసులో అనుకుంటూ, అవునా అంది నిస్తేజంగా సోఫాలో కూలబడి నివేద. ఏంటే అలా ఉన్నావ్ అంది అలేఖ్య. ఏం లేదు. నీ ఫోనేది? హాస్టల్లో బ్యాగ్లో పడేసొచ్చాను. ఇప్పుడు ఆ ఫోన్తో ఏం పని? నేనే వచ్చానుగా. ఏం మాట్లాడతావో మాట్లాడు అంది నివేద. హాస్టల్ ఏంటి, బ్యాగ్ ఏంటి? నేను ఇంట్లో నుంచి బయటకొచ్చాను. హాస్టల్లో జాయిన్ అయ్యాను.
హాస్టల్లో జాయిన్ అయ్యావా? ఏంటే ఈ పని? ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఆలస్యం చేశాను. ఏదో జరిగింది. లేకుంటే నువ్వు హాస్టల్లో చేరడమేంటి? నిన్ను మీ అత్తయ్య, మావయ్య ఎంత బాగా చూస్తారు. నీకు కూడా వాళ్ళంటే ఎంత ప్రేమ. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఎప్పుడు ఎలాంటి మార్పులొస్తాయో తెలియదు కదా. ఏంటా మార్పులు? చెప్పు వేదా. నువ్విలా హాస్టల్లో ఉండడం నాకు బాధగా ఉంది. బాధెందుకు? నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎందుకున్నానా అనిపిస్తుంది. అంత గాయపడింది నా మనసు. నేను పేదపిల్లనట. ఇంకా ఆ ఇంట్లోనే ఉంటున్నానట అంది ఉక్రోషంగా. ఎవరన్నారు? మొన్నొక బంధువొచ్చింది. ఆవిడన్నారు. చచ, ఈ బంధువులింతే వేదా. ఇలాగే మాట్లాడతారు. అవతలి వాళ్ల బాధతో వాళ్లకవసరం లేదు. వాళ్ల మాటల్ని అస్సలు పట్టించుకోవద్దు అంది అలేఖ్య. పట్టించుకోక అక్కడే ఉండాలా? కేవలం చదువు మీద నాకున్న ప్రేమతో ఉన్నాను కాని లేకుంటే ఎందుకుంటాను? ఒకరి ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఇలాగే ఉంటుంది. ఆవిడేదో అన్నదని నువ్వు మీ మామయ్యనో అత్తయ్యనో దూరం పెట్టి చూడకు వేదా. ఎప్పటికైనా వాళ్ళు నీవాళ్ళు అంది. అవును, నావాళ్లే. వినీల్ బావకి నన్నిచ్చి పెళ్లి చేస్తారట. అత్తయ్య అంటుంటే విన్నాను. నేనేమైనా బొమ్మనానే? నాకు మనసుండదా? బావను నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఇదేమైనా బాగుందా? వినటానికే విసుగ్గా ఉంది. అందుకే వచ్చేశాను. చెప్పే వచ్చావా? చెప్తే రానిస్తారా? మరి నీకోసం వెతుకుతారేమో. ఎప్పటికైనా తెలియదా నువ్విక్కడున్నట్టు? ఇప్పుడైతే తెలియదుగా. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి వేదా. మీ మావయ్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మా అరుంధతి పెద్దమ్మ చెప్పేది వింటే మీ మావయ్య ఎలాంటివాడో తెలుస్తుంది. నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు అలేఖ్య. నేనొకరోజు నిన్ను మా పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్తాను. అన్ని విషయాలు ఆమె చెప్తుంది నీకు. సరేనా? సరే. మీ పెద్దమ్మ ఎక్కడుంటారు? మీ కాలేజీ వెనకాల నల్లటి కొండలకి దగ్గరలో కొన్నిళ్లున్నాయి. నీకు ఐడియా ఉందా? ఉంది. అక్కడో పెద్ద గ్రీన్ హౌస్ ఉంటుంది. దాని ఎదురిల్లే పెద్దమ్మ వాళ్ళది. సరే, ఈరోజు నువ్విక్కడే పడుకో. మల్లికార్జున్ కూడా లేడుగా. రేపెళ్ళొచ్చు హాస్టల్కి. అలాగే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఈ రాత్రికి నేనిక్కడే ఉంటున్నట్టు హాస్టల్ మేడంకి ఫోన్ చేసి చెప్తాను అంటూ అలేఖ్య ఫోన్ తీసుకుని ఈరోజు హాస్టల్కి రానని మేడంకి ఫోన్ చేసి చెప్పింది నివేద. ఆ రాత్రంతా ఇద్దరూ మాట్లాడుకుంటూ పడుకున్నారు. తెల్లవారింది. నివేద ఫ్రెష్ అప్ అయి అలేఖ్య పెట్టిన టిఫిన్ తిని టీ తాగి, ఇక నేను వెళ్తాను అలేఖ్య అంది. నేను కూడా మీ హాస్టల్కొస్తాను అంది అలేఖ్య. నీకేవైనా మతిపోయిందా? మల్లికార్జున్ వస్తాడు, ఇంట్లోనే ఉండు అంది నివేద. ఎందుకే అంత భయపడతావు? నేనేమైనా హాస్టల్లో ఉండటానికి వస్తున్నానా? ఇంట్లో బోర్ కొడుతోంది. హాస్టల్ మేడం రాసిన నవలలు తెచ్చుకుందామని అంతే. నీది స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆ నవలలు నువ్వు నీ మొబైల్లో కూడా చదువుకోవచ్చు. మేడం నవలలు ఆన్లైన్లో దొరుకుతాయి. మొబైల్లో చదవడం ఇప్పుడు నా వల్ల అయ్యే పని కాదు. నాకు బుక్సే కావాలి. పద వెళ్దాం. మరి నువ్వు హాస్టల్లో నా గురించి ఎవ్వరికీ చెప్పకుండా ఉంటావా? చెప్పను. హాస్టల్లోనే కాదు, ఎక్కడా చెప్పను. నేను నీ గురించి చెప్పాలి అంటే అది నీకు బాగా హెల్ప్ అవుతుందనిపిస్తేనే చెప్తాను. లేకుంటే చెప్పను. నేను నీ ఫ్రెండ్ని కదే. ఆ మాత్రం తెలియదా నాకు? సరే, డోర్ లాక్ చేయి, వెళ్దాం అంటూ ఇద్దరు హాస్టల్కు వెళ్లారు. వాళ్ళు హాస్టల్లోకి వెళ్లాలని మెట్లెక్కుతుంటే కిటికీ అవతల కాఫీ తాగుతున్న సూర్యదేవ్ చూశాడు. నివేదన చూసి ముందు నమ్మలేదు. కానీ పక్కన అలేఖ్య కనిపించగానే నమ్మాడు. అతను చూసింది వాళ్లకు కనిపించదు. ఫ్రెండ్స్ కోసం వెళ్తున్నారేమో అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే సూర్యదేవ్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ హాస్టల్ మేడం నుండొచ్చింది. లిఫ్ట్ చేసి, మేడం నమస్తే, చెప్పండి, ఎలా ఉన్నారు? హాస్టల్ ఎలా నడుస్తోంది అడిగాడు సూర్యదేవ్. నమస్తే ఏఎస్పీ గారు. మీరు మా పక్కన ఉన్నందువల్ల మా హాస్టల్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. మీరు మాకు ఇస్తున్న సెక్యూరిటీ అలాంటిది. నిన్నటి నుంచి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. ఏంటా ప్రాబ్లం చెప్పండి అన్నాడు వెంటనే సూర్యదేవ్. అతనికి ఆ మేడం పట్ల ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. మనకి ఎదురుగా ఎవరో కాలేజ్ వాళ్ళు వాళ్లకు తెలిసిన అబ్బాయితో బాయ్స్ హాస్టల్ పెట్టించారట. అందులో ఉండేవాళ్లంతా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని విన్నాను.
వాళ్లలో ఒక అబ్బాయి ఎక్కువగా మన హాస్టల్ వైపు చూస్తూ అమ్మాయిలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. మీకు కూడా కనిపిస్తాడు. రెడ్ షర్ట్ అబ్బాయి. ఒకసారి ఆ అబ్బాయిని పిలిపించి కొంచెం వార్నింగ్ ఇవ్వండి సార్ అంది మేడం. అలాగే మేడం, మీ అమ్మాయిలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ సార్ అంది. సూర్యదేవ్ ఫోన్ పెట్టేశాడు. ఒక గంట గడిచాక సూర్యదేవ్ రోడ్డు మీదకొచ్చి నిలబడ్డాడు. అతని ప్యాంటు జేబులో గన్నుంది. అతనికి ఎదురుగా కాలేజ్ ఇన్ఛార్జి ఉన్నాడు. ఇంకా ఆ కాలేజీకి సంబంధించిన 2-3 స్టాఫ్ కూడా ఉన్నారు. సూర్యదేవ్ వాళ్లతో మాట్లాడుతున్నాడు. అటువైపు బిల్డింగ్పై కొంతమంది అమ్మాయిలు, ఇటువైపు బిల్డింగ్పై కొంతమంది అబ్బాయిలు నిలబడి ఏం జరుగుతోంది అని రోడ్డు వైపు చూస్తున్నారు. బాయ్స్ హాస్టల్ ఎవరిది అని ఇన్ఛార్జిని అడిగాడు సూర్యదేవ్. మాదే సార్ వినయంగా చెప్పాడు ఇన్ఛార్జ్. అమ్మాయిల హాస్టల్ ముందు మీరిలా అబ్బాయిల హాస్టల్ పెట్టొచ్చా? మధ్యలో రోడ్డుందిగా సార్, అందుకే పెట్టాం. రోడ్డున్నా సరే మీరా హాస్టల్ తీసేయాలి. ఎందుకు సార్? మా వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవరైనా కంప్లైంట్ చేశారా? లేదు, ఇమీడియట్గా హాస్టల్ తీసేయాలి. లేదు సార్, రీజన్ లేకుండా హాస్టల్ తీయడం అంటే కొంచెం కష్టం సార్ అంటూ ఆ ఇన్ఛార్జ్ హాస్టల్ తీయడానికి ఒప్పుకోలేదు. సూర్యదేవ్ సీరియస్ అయ్యాడు. గట్టిగా మాట్లాడాడు. మీ డైరెక్టర్ వెంటనే నా ముందుండాలి అన్నాడు. సూర్యదేవ్ అలా మాట్లాడగానే వణికిపోయాడు ఇన్ఛార్జ్. డైరెక్టర్ వచ్చాడు. సూర్యదేవ్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు. నేను అమ్మాయిల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం లేదు. మా ఆఫీస్కి ఎదురుగా అబ్బాయిల హాస్టల్ ఉండడం మాక్కూడా సేఫ్ కాదు. ఆ అబ్బాయిల్లో ఎవడు స్టూడెంటో ఎవడు నక్సలేటో చెప్పలేం. దానికి మీరు బాధ్యత వహిస్తారంటే నా అభ్యంతరమేం లేదు అన్నాడు సూర్యదేవ్. సూర్యదేవ్ ఆ మాట అనగానే డైరెక్టర్ ఆలోచించాడు. సూర్యదేవ్తో పెట్టుకుంటే ఇబ్బంది రావచ్చు అనుకున్నాడు. వెంటనే హాస్టల్ తీసేయడానికి ఒప్పుకున్నాడు. సూర్యదేవ్ ఆఫీసులోకి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే ఎక్కడి వాళ్ళక్కడికి వెళ్ళిపోయారు. ఇదంతా హాస్టల్ మేడంతో పాటు కొంతమంది అమ్మాయిలు బాల్కనీలో నిలబడి చూశారు. వాళ్లలో నివేద, అలేఖ్య ఉన్నారు. మేడం అప్పుడే అమ్మాయిలతో ఏఎస్పీ గారి గురించి గొప్పగా మాట్లాడింది. చాలా కృతజ్ఞత చూపించింది. అలేఖ్య నివేదను గదిలోకి లాక్కెళ్లి గుండెల మీద చెయ్యి పెట్టుకుని, బాబోయ్, ఇంతవరకు మనం చూసింది ఆ ఏఎస్పీ గారినేనా? ఏంటే అంత గంభీరంగా అంత కోపంగా మాట్లాడాడు? ఆ ఇన్ఛార్జ్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్లి డైరెక్టర్ని తీసుకొచ్చాడు. చూశావుగా ఎలా చేశాడో వాళ్ళని? అప్పటికప్పుడే హాస్టల్ తీసేసేలా చేశాడు. నువ్వన్నట్టు పోలీసులంటే మాటలు కాదు వేదా. నేను కాస్త భయంగానే ఉంటాను, ఇంతకు ముందులా ఉండను అంది. నివేద ఇంకా మన లోకంలోకి రాలేదు. ఆమెకు సూర్యదేవ్ వాళ్లతో మాట్లాడడం, వాదించడం కళ్లలో మెదులుతోంది. మొన్న రాత్రే కదా ఇదే ఏఎస్పీ గారు తనకి ఫోన్ చేశారు. నీ వాయిస్ ఏంటి వేదా అంత డల్గా ఉంది? ఏమైనా ప్రాబ్లమా? నువ్వింకా డిన్నర్ చేయలేదా? మరి బయటకు రాగలవా? నువ్వుండే ఏరియా చెప్తే నేనొస్తాను, నాతో కలిసి డిన్నర్ చేద్దువుగాని అన్నాడు. ఆ మాటల్లో ఎంత లాలన ఉంది, ఎంత ప్రేమ ఉంది. ఆ క్షణంలో ఆ మాటలు తన మనసును ఎంత సుతారంగా నిమిరాయి. ఎంత వద్దనుకున్నా అలాంటి ప్రేమ కావాలని, అలాంటి లాలింపు కావాలని ఏ అమ్మాయికైనా ఉంటుంది. తనక్కూడా ఆ క్షణంలో అతనితో కలిసి బయటకు వెళ్లాలని బలంగానే అనిపించింది. వెళతానేమోనన్న భయంతోనే ఫోన్ కట్ చేసింది. మొన్ననే కాదు, అంతకు ముందు కూడా ఫోన్ చేసేవాడు. తనతో మాట్లాడుతున్నంతసేపు అతని గొంతు అమృతం నింపుకున్నట్టే అనిపించేది. తను కూడా ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్టే మాట్లాడేది. కాని తను ఇన్ని రోజులు అంత చనువుగా భయం లేకుండా మాట్లాడింది అంత పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్తోనా? బాబోయ్, మైండ్ బ్లోయింగ్ కదా అని పైకే అంది నివేద. మైండ్ బ్లోయింగా? నాకు కూడా అలాగే ఉంది. పద వెళ్దాం. ఈ బుక్ ఒక్కటి చాల్లే, ఇది చదివాక వస్తాను అంటూ అక్కడున్న నీకు నేనున్న నవలను తీసుకుని గబగబా కిందకు దిగింది అలేఖ్య. అలేఖ్య ఇంటికి వెళితే నివేద కాలేజ్కి వెళ్ళింది. మొన్నటి నుండి నివేద ఇంటికి రాకపోవడం, ఫోన్ చెయ్యకపోవడం సత్యవతికి ఆందోళనగా ఉంది. వినీల్, నివేద మొన్న కాలేజ్కి వెళ్ళింది, ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏమై ఉంటుంది నాన్నా? నన్నడిగితే నేనేం చెప్తాను? అది కాదు వినీల్, వాళ్ల ఊరు వెళ్ళినా ఈ పాటికి రావాలి కదా. ఎన్ని రోజులుంటుంది? నాకైతే వాళ్ల ఊరు వెళ్ళినట్టు అనిపించడం లేదు. ఇంకెక్కడికెళ్తుంది? ఎవరున్నారు తనకి? మనమేగా. అది కాదు నాన్న,
వాళ్ళు నీ మీద ప్రతీకారం తీర్చుకోవాలని నివేదను కిడ్నాప్ చేశారేమో అనిపిస్తుంది. ఎవరి బుద్ధులు ఎలా మారతాయో తెలియదు కదా. నువ్వేమో ఎప్పుడు చూసినా పైనే ఉంటావు. నాన్నగారు ముంబై వెళ్లారు. నాకు భయంగా ఉంది. ఏంటమ్మా నీ భయం? నా మీద ప్రతీకారం తీర్చుకోవడమేంటి? కిడ్నాప్ ఏంటి? అలాంటి శత్రువులు మనకెవరున్నారు? ఎందుకు లేరు? నీ చేతిలో ప్రాణం పోయిన వాడి భార్య లేదా? నీ మీద కోపంతో ఉండదా? ఆ కోపంతో నివేదను కిడ్నాప్ చేయించిందేమో. అబ్బా అమ్మా, నువ్వలా ఎందుకు ఆలోచిస్తావు? అలా ఏం జరిగి ఉండదు. నువ్వనవసరంగా భయపడకు. అది కాదు వినీల్. తప్పిపోయిందా అని అనుకోవడానికి చిన్నపిల్ల కాదు. మరేం జరిగిందో ఏమో నాకేం అర్థం కావడం లేదు. పిచ్చి పట్టేలా ఉంది. ఇది కిడ్నాపే వినీల్ అంది. వినీల్కి కోపం వచ్చింది. నువ్వు మాటిమాటికి కిడ్నాపే అని అనకమ్మా. నాకు వినబుద్ధి కాలేదు. నేనేదో తప్పు చేస్తే దానివల్ల నివేదకి హాని జరిగినట్టు మాట్లాడుతున్నావు. వింటే ఎవరైనా నమ్మేలా ఉన్నాయి నీ మాటలు. అసలు నువ్వెందుకిలా అనుకుంటున్నావు? అన్ని ప్రాబ్లమ్స్కి నేనే కారణమా? నివేద కూడా కారణం కావచ్చు కదా. అలా ఎందుకు అనుకోవు? నివేద కారణమా? అదేంటో అర్థమయ్యేలా చెప్పు వినీల్. చెప్తాను. నీకు కూడా అర్థం కావాలి కదా. లేకుంటే దీన్ని నా మీదకు నెట్టేలా ఉన్నావు. ఉన్న బాధ చాలక ఈ బాధ కూడానా నాకు? అన్నాడు వినీల్. వినీల్ ఏం చెప్తాడో అని ఆతృతగా చూసింది సత్యవతి. తను సహస్రని ప్రేమించినట్టు నివేద కూడా ఎవరినైనా ప్రేమించుండొచ్చు. ఇది అమ్మకు తెలియకపోవచ్చు. నా ప్రేమ మాత్రం అమ్మకు తెలిసిందా? ఎలా తెలుస్తుంది చెప్పకపోతే? అని మనసులో అనుకుంటూ, నివేద ఎవరినో ప్రేమించుంటుందమ్మా. నువ్వు నాన్నగారు తనని నాకిచ్చి పెళ్లి చేయాలని చూస్తున్నారని తెలియగానే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు ఏమాత్రం సందేహించకుండా. అది వినగానే వణికిపోయింది సత్యవతి. అసలు మీ ఇద్దరికీ పెళ్లి చేయాలన్న విషయం నివేదతో ఇంకా చెప్పలేదు వినీల్. అలా ఎలా వెళ్తుంది? అంది. నన్ను నువ్వలా క్వశ్చన్ చేయకమ్మా. కావాలంటే నువ్వు వాళ్ల ఊరు వెళ్ళి చూడు. నివేద ఉంటే తీసుకురా, లేకుంటే నేనన్నదే కరెక్ట్ అనుకో అన్నాడు. వెళ్తాను. అక్కడ నివేద కనిపించకపోతే నువ్వన్నదే నిజమనుకుంటాను. ఎడాపెడా వాయించి వస్తాను. ప్రేమ లేదు, దోమ లేదు. ఎక్కడికి పోయినా ఎవరితో పోయినా తిరిగొచ్చేలా చేస్తాను. నిన్ను కాదని వేరే వాళ్ళని ఎలా చేసుకుంటుందో చూస్తాను. ఎప్పటికైనా నివేద నిన్నే పెళ్లి చేసుకోవాలి. ఈ సత్యవతంటే ఏంటో వాళ్ళకింకా తెలీదు అంటూ అప్పటికప్పుడే డ్రైవర్ని పిలిచి కారులో నివేద వాళ్ల ఊరు వెళ్ళింది సత్యవతి. సత్యవతిని చూడగానే దేవతను చూసినట్టు బ్రహ్మయ్య, నాగేశ్వరి హడావిడి చేశారు. వాళ్లు అమృతంలా ఇచ్చిన నీళ్లు తాగి నివేద కోసం అటూ ఇటూ చూసింది. వినీల్, నివేద బాగున్నారా వదినా? అన్నయ్య ముంబైలోనే ఉన్నారా? అంది నాగేశ్వరి. సత్యవతికి చిర్రెత్తుకొచ్చింది. నాటకాలా నాగేశ్వరి? నీ కూతురు నీ ఇంట్లో లేదా? బాగోగులు అడుగుతున్నావు? నా ఇంట్లో ఎక్కడుందొదినా? నీ దగ్గరేగా ఉంది. నా దగ్గరుందా? ఎక్కడుంది నా దగ్గర? ఎప్పుడో వెళ్ళిపోయింది. ఈ విషయం నా కొడుకు నాకు చెప్పే వరకు తెలీదు. అయినా నేను నమ్మలేదు. వాదించాను. వాడు చెప్పినట్టే జరిగింది. నీ కూతురు ఇక్కడ లేదంటే ఎక్కడో ఉన్నట్టేగా. ఎవరి దగ్గరకో వెళ్ళిపోయినట్టేగా. చెప్పు నాగేశ్వరి. నీ కొడుకు చెప్పడమేంటొదినా? అది అది ఎవరితోనే వెళ్ళిపోవడమేంటి? నాకంతా అయోమయంగా ఉంది అంది నాగేశ్వరి. ఆమె నవనాడులు కృంగిపోతున్నాయి. బ్రహ్మయ్య భయపడిపోయాడు. ఆయన నోట మాట రావడం లేదు. చూడు నాగేశ్వరి, మీరు కూడా వినండి అన్నయ్య. మీరేం చేస్తారో తెలియదు. మీ కూతురు ఎక్కడున్నా నా దగ్గరకు తిరిగి రావాలి. నేను ఆయన ఈ మధ్యనే ఒక నిర్ణయం తీసుకున్నాం. నివేదను వినీల్కిచ్చి పెళ్లి చేయాలని. ఆయన రేపు ముంబై వెళతాడనగా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇది ఆయనకు తెలియకముందే మీ కూతుర్ని రప్పించండి అంది సత్యవతి కాస్త తీవ్రంగానే. నాగేశ్వరి, బ్రహ్మయ్య ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరు నా చేత పదే పదే చెప్పించుకోవద్దు. అయినా చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి. నివేదను చదివించే స్తోమత మీ దగ్గర లేనప్పుడు ఆ బాధ్యత నా నెత్తిన వేసుకున్నాను. అదిప్పుడు నా కొడుక్కి దక్కకుండా పోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నేను అంత సులభంగా వదులుతాననుకోవద్దు. ఇక నేను వెళ్తాను అంటూ లేచి వెళ్లి కారులో కూర్చుంది. వాళ్ళు అవాక్కయి అలాగే చూస్తున్నారు. కారు వెళ్ళిపోయింది. ఇదేంటండి నివేద ఇలా చేసింది అంటూ తల పట్టుకుని కూర్చుంది నాగేశ్వరి. నమ్మబుద్ధి కావట్లేదు నాగేశ్వరి. సత్యవతమ్మను నివేద ఇంత కష్టపెడుతుందనుకోలేదు. నాకొస్తున్న కోపానికి అది కనిపిస్తే చంపేయాలనుంది. ఇప్పుడే చైత్రన్కు ఫోన్ చేసి ఇదంతా చెప్తాను.
అంటూ ఫోన్ పట్టుకున్నాడు బ్రహ్మయ్య. చెయ్యండి, నాకసలే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంది నాగేశ్వరి. చైత్రన్కి కాల్ చేశాడు బ్రహ్మయ్య. భార్యకు కూడా వినిపించేలా లౌడ్ స్పీకర్ ఆన్ చేశాడు. లిఫ్ట్ చేసి, చెప్పు నాన్నా, నువ్వు అమ్మ బాగున్నారా? ఏం బాగురా చైత్ర, నీ చెల్లెలు నివేద మన కొంప ముంచిందిరా. ఇంట్లో లేదట, 3 రోజులు పైన అయిందట. దాన్ని వినీల్కి చేసుకుంటారట. అదెక్కడుందో రప్పించమని అత్తయ్య చెప్పిపోయింది. అది విని మీ అమ్మ కుమిలిపోతోంది. నువ్వన్నది నిజమా నాన్నా? దాన్ని వినీల్కి చేసుకుంటారటనా? నిజమే చైత్ర, కాని అది ఇంట్లో లేదట. ఇక్కడికి వచ్చిందేమోనని అత్తయ్య వచ్చి వెళ్ళింది. దానికి నిజంగానే తెలివి లేదు నాన్న. వినీల్కి భార్య కావడం అంటే మాటలా? మనకేముందని? అయినా వాళ్ళు చేసుకుంటామంటున్నారు. ఈ టైంలో ఇదెక్కడికి వెళ్ళినట్టు? ఏమోరా, నివేదకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నువ్వేం కంగారు పడుకు నాన్నా, అదెక్కడికి పోతుంది? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది. అది కాదట చైత్ర, నీ చెల్లెలు ఎవడినో ప్రేమించి లేచిపోయి ఉంటుందేమో అని మీ అత్తయ్య అంటోంది. దాని మొహం, అదొట్టి పుస్తకాల పురుగు నాన్న. దాన్నెవడు ప్రేమిస్తాడు? వాళ్ళ ఫ్రెండ్స్ నెంబర్లుంటే వాళ్లకు ఫోన్ చేయండి. అదెక్కడుందో తెలుస్తుంది. అమ్మను భయపడొద్దని చెప్పు. నేనున్నాను కదా. అది వినీల్ని ఎలా పెళ్లి చేసుకోదో చూస్తాను. నువ్వు రారా చైత్ర, ఎందుకైనా మంచిది. నాకు చదువు లేదు, నీలాగా నేను మాట్లాడలేను అన్నాడు బ్రహ్మయ్య. అలాగే నాన్న, రేపటి వరకు వచ్చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేశాడు చైత్రన్. నాగేశ్వరి వెంటనే అలర్ట్ అయి, ఫోన్లో అలేఖ్య నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చెయ్యండి, నేను మాట్లాడతాను అంది. బ్రహ్మయ్య నెంబర్ వెతికి ఆ నెంబర్కి కాల్ చేశాడు. అలేఖ్య కాల్ లిఫ్ట్ చేసి, చెప్పండి ఆంటీ అంది. నివేద ఫోన్ కలవట్లేదు అలేఖ్య, ఒకసారి కాల్ చేయమని చెప్తావా? చెప్తానాంటీ. నివేద ఇప్పుడెక్కడుంది? మధురిమ హాస్టల్లో ఆంటీ. అక్కడెందుకుంది? ఇంటికెవరో బంధువులొచ్చారట. వాళ్ళు తన గురించి చులకనగా మాట్లాడుకోవడం వాళ్లకు తెలియకుండా విందట. ఆ మాటలకు బాగా హర్ట్ అయింది, అందుకే బయటకొచ్చింది. నాకీ విషయం ఎందుకు చెప్పలేదట? మీరు బాధపడతారని చెప్పలేదేమో ఆంటీ. బాధపడ్డా చెప్పాలిగా అలేఖ్య. ఇలా చెప్పకుండా తన పాటికి తను వెళ్ళి ఎక్కడో ఉంటే సమస్య పోతుందా? ఇప్పుడు చూడు, అది ఇంట్లో నుంచి వెళ్లడం వల్ల కొత్త సమస్యలొచ్చాయి. కొత్త సమస్యలా? అవునలేఖ్య, నివేద ఎవడితోనో వెళ్ళిపోయి ఉంటుందని వినీల్ అంటున్నాడట. సత్యవతి వదిన అంది. ఎక్కడికి వెళ్ళిందో తీసుకురమ్మంటుంది. నాకు తల తీసేసినట్టుగా ఉంది అంది బాధగా నాగేశ్వరి. షాక్ తింది అలేఖ్య. వెంటనే తేరుకుని, వినీల్ అలా అంటున్నాడా? సరే ఆంటీ, నేను నివేదతో మాట్లాడతాను, మీరేం వర్రీ కాకండి. వినీల్ అన్నట్టు నివేద ఎక్కడికి వెళ్లలేదు, మధురిమ హాస్టల్లోనే ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య. నాగేశ్వరి భర్త వైపు చూసి, నివేద అక్కడే హాస్టల్లో ఉందట. ఎంత బాధగా ఉంటే అలా వెళ్ళిందో. ఇప్పుడే వెళ్ళి దాన్ని మనతో తీసుకొద్దాం. ఆ వినీల్ చూడండి ఎంత మాట అన్నాడో అంది రోషంగా. అంటే అన్నాడ్లే నాగేశ్వరి, ఏదో తొందరపాటుతో అని ఉంటాడు. అది నా బిడ్డ, తప్పు చెయ్యదు. ఆవేశంలో నేనే తొందరపడి దాన్ని చంపేస్తా అన్నాను, బాధగా ఉంది అన్నాడు. బాధపడకండి, ముందు నేను దాన్ని చూడాలి. దాన్ని చూసే వరకు నా మనసు కుదుటపడేలా లేదు అంది. ఇద్దరూ కలిసి అప్పటికప్పుడే బయలుదేరి మధురిమ హాస్టల్కి వెళ్లారు. అక్కడ నివేద లేదు. నిరాశగా బాధగా చూసింది నాగేశ్వరి. అలేఖ్యకు ఫోన్ చేయి నాగేశ్వరి, నివేద ఎక్కడికి వెళ్ళిందో చెప్తుంది అన్నాడు బ్రహ్మయ్య. అలేఖ్యకు ఫోన్ చేసి, హాస్టల్లో నివేద లేదు అలేఖ్య అంది నాగేశ్వరి. అక్కడ అడిగారా ఆంటీ? అడిగితే తెలియదంటున్నారు. బ్యాగ్ కూడా లేదు. హాస్టల్ మాత్రం వెకేట్ చేయలేదట. నాక్కూడా ఫోన్ చేయలేదా ఆంటీ? అది ఫోన్ చేస్తేనే ఏ విషయమైనా తెలుస్తుంది. సత్యవతి వదినేమైనా వచ్చి తీసుకెళ్ళిందేమో అలేఖ్య. అదక్కడ ఉన్నట్టు ఎలా తెలుస్తుందాంటీ? ఒకవేళ తెలిసి తీసుకెళ్తే మాత్రం అక్కడ పెద్ద యుద్ధమే అవుతుంది. మీరు వెంటనే వెళ్ళండి ఆంటీ. మీరు పక్కన ఉంటే నివేదకు ధైర్యంగా ఉంటుంది. వెళతాం అలేఖ్య అంది నాగేశ్వరి కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ. వెళ్ళగానే ఏ విషయం నాకు ఫోన్ చెయ్యండి ఆంటీ అంటూ ఫోన్ పెట్టేసింది అలేఖ్య. బ్రహ్మయ్య నాగేశ్వరి ఆటోలో కూర్చుని హరనాథరావు ఇంటికి వెళ్లారు. నాగేశ్వరిని బ్రహ్మయ్యను చూడగానే, దొరికిందా మీ అమ్మాయి అని అడిగింది సత్యవతి. లేదు వదినా. మరెందుకొచ్చారు?
ఇది చెప్పడానికా? అంది కోపంగా సత్యవతి. ఇక్కడికొచ్చిందేమో అని ఆశగా వచ్చాం వదినా అంది నాగేశ్వరి. చూడు నాగేశ్వరి, ఎంతైనా నువ్వు నా ఆడపడుచువి. ఇన్ని రోజులు నీ బాధలేవో నువ్వు పడ్డావు. నన్నొక మాట నువ్వు అనలేదు, నిన్నొక మాట నేను అనలేదు. కాని నీ కూతురు చేసిన ద్రోహానికి నిన్ను దండించాల్సి రావడం బాధగానే ఉంది. కాని నీ కూతుర్ని మాత్రం వదిలేది లేదు. మీరిక్కడే ఉండండి. ఈరోజు చూసి పేపర్లో వేయిద్దాం. అవసరమైతే టీవీలో ప్రకటన కూడా ఇప్పిద్దాం అంది సత్యవతి. వణికిపోయారు నాగేశ్వరి, బ్రహ్మయ్య. నిస్సహాయంగా చూడడం తప్ప వాళ్ళింకేం మాట్లాడలేకపోతున్నారు. మెల్లగా అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళింది నాగేశ్వరి. అలేఖ్యకు ఫోన్ చేసింది. అలేఖ్య లిఫ్ట్ చేసి, అక్కడ ఉందా ఆంటీ నివేద అంది. లేదు అలేఖ్య, నివేద ఇక్కడ లేదు. మా వదిన ఈరోజు చూసి పేపర్లో టీవీలో ప్రకటన ఇద్దామంటోంది. రేపు తప్పకుండా ఆమె అన్నంత పని చేస్తుంది అంది భయపడుతూ నాగేశ్వరి. ఓ మై గాడ్! ఆంటీ, మీరు ఫోన్ పెట్టేయండి, నేను తర్వాత మీకు కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి సూర్యదేవ్కి ఫోన్ చేసింది అలేఖ్య. సూర్యదేవ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, సార్, నేను అలేఖ్యను. నా ఫ్రెండ్ నివేద చాలా ప్రమాదంలో ఉంది సార్ అంది కంగారుగా. నివేద అనగానే అతని మనసు బెదిరినట్టయింది. నివేదకు ప్రమాదమా? ఏం జరిగింది అన్నాడు ఆతృతగా. అతనెందుకంత ఆతృత పడుతున్నాడో అతనికే తెలియడం లేదు. 4 రోజుల క్రితం అతను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసింది నివేద. ఆ తరువాత రోజు రాత్రికి ఎప్పటిలాగే ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు అలేఖ్య ప్రమాదంలో ఉంది అనగానే అతని గుండె బాగా కొట్టుకుంటుంది భయంతో. ఎందుకింత భయపడుతున్నాడు? తనకి నివేద ఏమవుతుంది? చెప్పు అలేఖ్య, త్వరగా చెప్పు, ఏం జరిగింది అన్నాడు. నివేద ఇప్పుడు వాళ్ళ మావయ్య ఇంట్లో లేదు సార్. వాళ్ళ బంధువులావిడ ఏదో అన్నారని బాగా హర్ట్ అయింది. ఎవరికీ చెప్పకుండా 4 రోజుల నుండి మధురిమ హాస్టల్లో ఉంటోంది. మొన్న తనతో నేను కూడా హాస్టల్కి వెళ్ళాను. నా ద్వారా విషయం తెలుసుకుని వాళ్ళ పేరెంట్స్ ఈరోజు హాస్టల్ దగ్గరికి వెళ్లారు. నివేద బ్యాగ్తో సహా హాస్టల్లో లేదట. నివేద ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళత్తయ్య పేపర్లో టీవీలో ప్రకటన ఇస్తానంటోందట. ఎవడితోనో లేచిపోయింది అంటుందట. అదసలు లేచిపోదు. నాకు తెలియకుండా దాని మనసులో కూడా ఎవరూ లేరు. ఇదంతా ఏంటి దేవుడా అని వాళ్ళ పేరెంట్స్ బాగా ఏడుస్తున్నారు. ఉదయం నుండి అది నాకు ఫోన్ చేయలేదు. భయంగా ఉంది సార్ అంది అలేఖ్య. భయపడకు, నువ్వు ఫోన్ పెట్టేయ్, నేను ట్రై చేస్తాను అంటూ వెంటనే తన ఫోన్లో నుంచి కాకుండా వేరే ఫోన్లో నుంచి నివేదకు కాల్ చేశాడు సూర్యదేవ్. కాలేజ్ వాళ్లతో మాట్లాడాలని అప్పుడే ఫోన్ ఆన్ చేసింది నివేద. సూర్యదేవ్ ఫోన్ చేయగానే ఆమె ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కొత్త నెంబర్ కనిపించగానే లిఫ్ట్ చేసి, హలో అంది నివేద. సూర్యదేవ్ని మాట్లాడుతున్నాను వేద అని సూర్యదేవ్ అనగానే ఫోన్ కట్ అయింది. ఆమె కావాలనే ఫోన్ కట్ చేసిందని సూర్యదేవ్కి అర్థమైంది. వెంటనే రైటర్ని పిలిచి, ఈ నెంబర్ని ట్రేస్ చేసి ఏ ఏరియాలో ఉందో కనుక్కోమని మన వాళ్లకు చెప్పు అన్నాడు. రైటర్ అలాగే సార్ అంటూ వెళ్ళిపోయాడు. కొద్దిసేపయ్యాక ఆ నెంబర్ నల్లటి కొండలకి దగ్గరలో ఉన్నట్టు తెలిసింది. ఆ విషయం వెంటనే అలేఖ్యకు ఫోన్ చేసి చెప్పాడు సూర్యదేవ్. హమ్మయ్య, అది మా పెద్దమ్మ వాళ్ల ఇంట్లో ఉంది సార్. దానికి ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే క్షణమాగదు. నాకు చెప్పకుండానే వెళ్ళింది అంటూ ఆ ఇంటి అడ్రస్ చెప్పింది సూర్యదేవ్కి. మరి నువ్వు వెళ్తావా నివేద దగ్గరికి? నేను వెళ్తే రాదు సార్. కొన్నిసార్లు చాలా మొండిగా ఉంటుంది. ఎలాగైనా దాన్ని ఇంటికి వెళ్లేలా చెయ్యండి ప్లీజ్ అంది అలేఖ్య. ష్యూర్ అంటూ సూర్యదేవ్ ఫోన్ పెట్టేశాడు. వెహికల్ దిగి తన వైపే వస్తున్న సూర్యదేవుని చూసి బిత్తరపోయింది నివేద. కుర్చీలో నుంచి లేచింది. కూర్చో అంటూ అతను వెళ్లి ఆమె ఎదురుగా కూర్చున్నాడు. ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు చుట్టూ చూసి. అరుంధతి ఆంటీ ఉన్నారు, ఇప్పుడే పైకెళ్లారు. పిలవనా ఏఎస్పీ గారు అంటూ మళ్లీ లేచింది. ఆమెకెందుకో అతన్ని చూస్తుంటే భయంగా ఉంది. అక్కడి నుంచి పారిపోవాలనుంది. పారిపోవాలనుందా? మాటిమాటికి లేస్తున్నావు అన్నాడు సూర్యదేవ్. అదేం లేదన్నట్టుగా తల ఊపి మెల్లగా కూర్చుంది. నా గొంతు వినగానే ఫోన్ కట్ చేశావు? నేనంత పరాయివాడినయ్యానా? అంది నివేద. మధురిమ హాస్టల్ పక్కనే నేనున్నట్టు నీకు తెలియదా అడిగాడు సూర్యదేవ్. తెలుసు అంది నివేద. మరి
నువ్వు అక్కడున్నట్టు నాకెందుకు మెసేజ్ పెట్టలేదు? ఏదో ప్రాబ్లంలో ఉండి పెట్టలేదు. ప్రాబ్లంలో ఉన్నప్పుడే కదా మెసేజ్ పెట్టాలి. ప్లీజ్ మీరు వెళ్ళండి సార్. ఆంటీ వస్తారు. ఎందుకు వెళ్ళాలి? నేనేమైనా దొంగనా వెళ్ళడానికి? అహా! అది కాదు ఏఎస్పీ గారు. నేనలా అనలేదు అంది భయంగా. ఎందుకంత భయపడుతున్నావు వేదా? దేనికైనా నీకు నేనున్నాను కదా! ఏదైనా నాకెందుకు చెప్పవు? చెప్తేనే కదా తెలుస్తుంది. ఆ రోజు కూడా నువ్వు నాతో బయటకు రాగలవా అని నేననగానే ఫోన్ కట్ చేశావు. ఈరోజు అంతే. నా గొంతు వినగానే ఫోన్ కట్ చేశావు. నాకేమో నువ్వు బాగుండాలని, నీ ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవాలని ఉంటుంది. నువ్వేమో నాకు దూరంగా ఉండాలని చూస్తావు. ఇలా ఎందుకు చెప్పు? అన్నాడు. అతని గొంతులో మళ్ళీ అదే లాలన, అదే ప్రేమ, అదే చనువు. నివేద మనసు కరిగిపోయింది. మాట్లాడు వేద. అసలేం జరిగింది? ఇక్కడికెందుకొచ్చావ్? అన్నాడు. ఇక్కడ అరుంధతి ఆంటీ దగ్గర మా మావయ్య గురించి, మా ఆస్తుల గురించి ఇన్ఫర్మేషన్ ఉందని అలేఖ్య చెప్తే తెలుసుకుందామనొచ్చాను అంది. తెలుసుకున్నావా? తెలుసుకున్నాను. మరి అలా బయటికెళ్ళి ఏదైనా కాఫీ కేఫ్‌లో కూర్చుని మాట్లాడుకుందాం. వస్తావా? నేను రాను అంది. అప్పటికే సూర్యదేవ్ ఫోన్‌కి కాల్స్ వస్తున్నాయి. కట్ చేస్తున్నాడు. ఇక్కడే ఉంటావా? లేదు, హాస్టల్‌కి వెళ్తాను. హాస్టల్లో ఉంటే నువ్వు నాకు రోజూ కనిపిస్తావు. నిన్ను రోజూ చూడొచ్చు. కానీ మీ ఇంట్లో మీ అత్తయ్య నీ గురించి ఏమంటున్నారో నీకు తెలుసా? ఏమనుకున్నా నేను వెళ్ళను. వెళ్తే నన్ను మా బావకిచ్చి పెళ్లి చేస్తారు. అది నాకిష్టం లేదు. వాళ్ళను నేను బేర్ చేయలేను అంది నివేద. కొత్త విషయాన్ని విన్నట్టుగా విన్నాడు సూర్యదేవ్. అలేఖ్య ఇది నాకు చెప్పలేదే అన్నట్టుగా చూశాడు. నీకు మీ బావను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే పోలీసులకు కంప్లైంట్ చెయ్యి. ఆ మాత్రం డేర్ చేయలేవా? అలేఖ్య ఉందిగా, తోడు తీసుకెళ్ళు. ఇందులో బేర్ చేయలేకపోయేదేముంది? నేనా పని చెయ్యలేను సార్. వాళ్ళు నన్ను చదివించారు, బిడ్డలా చూసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవుగా. నువ్వింట్లో చెప్పకుండా బయటికి రావడం వల్ల నీ గురించి బ్యాడ్‌గా అనుకునే అవకాశం దొరికింది వాళ్లకు. ఇంకా బయటే ఉంటే పేపర్‌లో, టీవీలో ప్రకటనిస్తారట నువ్వు ఎవరితోనో వెళ్ళిపోయినట్టు మీ అత్తయ్య. అది నీకోకేనా? నమ్మలేనట్టు చూసింది. ఇది చెప్పాలనే నాతో కాఫీ కేఫ్‌కి రమ్మన్నాను వేద. మరిప్పుడైనా వస్తావా నాతో? నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. నాకు రావాలనే ఉంది. కానీ నేనొస్తే చాలా పెద్ద గొడవే చేస్తారు వాళ్ళు అంది భయంగా నివేద. చేస్తే చెయ్యనీ వేద. అక్కడ మీ పేరెంట్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకోరా? వాళ్ళేం చూస్తారు సార్. నన్ను చూసిందంటే మా అత్తయ్య చంపేస్తుంది. నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళిపోతావా? బాగా ఆలోచించే అంటున్నావా? బాగా ఆలోచించే అంటున్నాను. ఆమె నుండి నన్ను మా పేరెంట్స్ కాపాడలేరు. వాళ్ళు కాపాడలేకపోతే నేను కాపాడలేనా వేదా? నా మీద ఆ నమ్మకం లేదా నీకు? ఎందుకిలా అంటున్నానంటే, నువ్వు ఎటో వెళ్ళి వాళ్ళ మాటల్ని నిజం చెయ్యొద్దు. నువ్వు నా దృష్టిలో చాలా మంచి అమ్మాయివి అన్నాడు. వెంటనే కుర్చీలో నుంచి లేచింది నివేద. మెట్లెక్కి పరిగెత్తుకుంటూ పైకెళ్ళింది. అరుంధతితో ఇంటికెళుతున్నట్టు చెప్పింది. పైకి వెళ్ళినంత వేగంగా తిరిగి కిందికి దిగింది. బ్యాగు భుజానికి తగిలించుకుంది. పదండి వెళదాం అంది. సూర్యదేవ్ లేచి వెళ్లి తన వెహికల్లో కూర్చున్నాడు. నివేద కూడా కూర్చోగానే వెహికల్ కదిలింది. హరనాథరావు ఇల్లు రాగానే వెహికల్ ఆగింది. వేదా, నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్యి అన్నాడు సూర్యదేవ్. అలాగే అంటూ వెహికల్ దిగి ఇంట్లోకి వెళ్ళింది నివేద. అప్పటి వరకు తన కూతురు ఇంటికి రావాలని దేవునికి మొక్కుకుంటున్న నాగేశ్వరి, బ్రహ్మయ్య నివేదను చూడగానే లోలోన సంబరపడ్డారు. అమ్మా, మీరెప్పుడొచ్చారు? అడిగింది నివేద. పొద్దునొచ్చాం వేదా అని నాగేశ్వరి అనగానే నివేద నేరుగా తన గదిలోకి వెళ్ళబోయింది. సత్యవతి, ఆగు అనగానే ఆగింది నివేద. ఇంట్లో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నిన్నెవరో కిడ్నాప్ చేశారని నేను బాధపడుతుంటే ఎవడితోనూ లేచిపోయి ఉంటుంది, బాధపడకు అని వినీల్ ఓదార్చాడు. నన్నెందుకంత బాధ పెట్టావు? చెప్పు, ఎవరితో వెళ్ళావు? అంది సత్యవతి కోపంగా. వస్తున్న కోపాన్ని అదిమిపట్టి, నేనెవరితోనూ వెళ్ళలేదు. నా మనసు బాగాలేక హాస్టల్లో ఉండి వచ్చాను అంది నివేద. నమ్మొచ్చా? హాస్టల్ మేడంకి ఫోన్ చెయ్యండి. అవసరం లేదులే, ఇంకెప్పుడు అలా వెళ్ళకు. ఇక నీ గదిలోకి వెళ్ళు అంటూ అప్పటికప్పుడే కూలయింది సత్యవతి.
తుఫానొస్తుందనుకుంటే పిల్లగాలి వీచినట్టు తేలిగ్గా గాలి పీల్చుకున్నారు నాగేశ్వరి, బ్రహ్మయ్య. ఆ రాత్రంతా కూతురితో మాట్లాడుకుంటూ కూతురి గదిలోనే పడుకున్నారు నాగేశ్వరి, బ్రహ్మయ్య. అలేఖ్య నివేదకు ఫోన్ చేసి, వేదా, ఎలా ఉన్నావే? నిన్ను చూడగానే ఇంట్లో వాళ్ళు గొడవ చేశారా? రాత్రంతా నిద్ర పట్టలేదు నువ్వెలా ఉన్నావో అని అంది టెన్షన్ పడుతూ. మనసు బాగాలేక మధురిమ హాస్టల్కి వెళ్ళి ఉన్నాను, కావాలంటే మేడంకి ఫోన్ చేసి కనుక్కోండి అని అనగానే అత్తయ్య కూలయ్యారు. గొడవేం జరగలేదు అంటూ అక్కడ అమ్మా నాన్న ఉండడంతో ఫోన్ పట్టుకుని గదిలో నుంచి బయటకొచ్చింది నివేద. పోన్లే వేదా, నువ్వు చాలా పెద్ద ప్రాబ్లంలోంచి బయటపడ్డావు. నాకు మీ మమ్మీ ఫోన్ చేసి మీ అత్తయ్య నీ గురించి పేపర్లో టీవీలో ఇస్తారనగానే భయపడిపోయాను. వెంటనే ఏఎస్పీ గారికి ఫోన్ చేశాను. అయినా మీ బావేంటే నువ్వెవరితోనో లేచిపోయావని వాళ్ళమ్మతో అన్నాడట. ఒక డాక్టర్ అయి ఉండి అలా ఎలా అన్నాడే? ఊహించడానికి అసహ్యంగా ఉంది అంది అలేఖ్య. నాకు అంతకన్నా ఎక్కువే ఉంది అలేఖ్య. ఒకప్పుడు మా మావయ్య మా ఆస్తుల్ని తీసుకుని మమ్మల్ని అనాథల్ని చేశాడు. వాళ్ల దయ వల్ల నా చదువు సాగినట్టు ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇప్పుడు వాళ్ల కొడుకు అన్న మాట వల్ల అందరి దృష్టిలో నేను క్యారెక్టర్ లేనిదాన్నయ్యాను. మా అత్తయ్య నేనెవరితోనో లేచిపోయానని మా అమ్మకు చెప్పినట్టే ఇంకెంతమందికి చెప్పి ఉంటుందో నేను ఊహించగలను. ఇది వాళ్లకు ఊరికే పోదు, చూస్తూ ఉండు, తప్పకుండా అనుభవిస్తారు. నాకసలు ఈ ఇంట్లో ఉండాలని లేకపోయినా ఉండాలనుకున్నాను. ఆ వినీల్ గాడికి పిచ్చి పట్టేలా చెయ్యాలి అంది కోపాన్ని నొక్కిపడుతూ. వద్దు వేదా, అసలే ఆ వినీల్ పెద్ద సర్జన్, అతనితో పెట్టుకోకు. మీకు చేసిన అన్యాయం వల్లే అతను జైలుకు వెళ్లాడని మా అరుంధతి పెద్దమ్మ ఆ రోజే చెప్పింది. అప్పట్నుండి హాస్పిటల్కి వెళ్లి ఎప్పట్లా కూర్చోలేకనే ఇంట్లో ఉన్నాడు. ఇంకా ఎందుకు, ఆ శిక్ష చాల్లే అంది అలేఖ్య. అది చాలదు వాడికి, ఇంకా కావాలి. అత్తయ్య వస్తున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి గదిలోకి వెళ్లి కూర్చుంది నివేద. వేదా, మీ బావకి ఫ్రూట్ జ్యూస్ కావాలట, పనమ్మాయి మార్కెట్కి వెళ్ళింది, తీసుకెళ్ళివ్వు అంది సత్యవతి. కూర్చున్న చోటు నుంచి 1 ఇంచి కూడా కదల్లేదు నివేద. నేనెందుకివ్వాలి ఫ్రూట్ జ్యూస్ అని మనసులో అనుకుంటూ, ఎవరితోనో లేచిపోయొచ్చాను కదా, నా చేత్తో ఫ్రూట్ జ్యూస్ ఇస్తే తాగుతాడా అత్తయ్య? అందులోనూ మంచి పేరున్న డాక్టర్ కదా, ఒకసారి అడిగి చూడండి, పర్వాలేదంటే ఇస్తాను అంది నివేద అక్కసుగా. వాడికి అలాంటివేవి ఉండవులేవేదా, వెళ్ళి ఇవ్వు అంది నవ్వి సత్యవతి. ఏమో అత్తయ్య, నాకు భయంగా ఉంది. వెళ్ళాక నిన్ను తీసుకెళ్లినతను నీకేమేమి కొనిచ్చాడు అని అడిగితే ఏం చెప్పాలి నేను అంది నివేద. అసలు నువ్వెవరితోనూ వెళ్లలేదు కదా, అలా ఎందుకు అడుగుతాడు అంది సత్యవతి. మీకు తెలుసు నేనెవరితోనూ వెళ్లలేదని, బావకు తెలియదుగా అంది. బావ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే కంపరంగా ఉంది నివేదకు. నేను వాడికి చెప్పాన్లే, నువ్వు హాస్టల్లో ఉండి వచ్చావని. వాడి మనసులో ఇప్పుడదేమీ లేదు. ఓ, నమ్మించావా అప్పుడే? ఎంతైనా నువ్వు చాలా తెలివైందానివత్తయ్యా. లేకుంటే అలాంటి కొడుకును అంత ప్రయోజకుణ్ణి ఎలా చేస్తావు అని గొణుక్కుంటూ అక్కడే కూర్చుంది. ఈ లోపల పనిమనిషొచ్చింది. వినీల్కి జ్యూస్ తీసుకెళ్ళిచ్చింది. సత్యవతి అక్కడి నుంచి పక్కకి వెళ్ళింది. ఎందుకే అత్తయ్యతో అలా మాట్లాడావు? ఆవిడేం చేసింది నిన్ను? ఇంత జరిగినా ఒక్క మాట అనలేదు. అనాలనుకుంటే ఎన్ని అనేవాళ్లు, ఎంత బెదిరించేవాళ్లు. అంత మంచి మనిషితో అలా మాట్లాడొచ్చా అంది అక్కడే ఉన్న నాగేశ్వరి. నివేద ఏదో మాట్లాడబోయింది. నువ్వింకేం మాట్లాడకు, వాళ్లతో మాట్లాడేవాళ్లమా మనం? వాళ్లే లేకుంటే నువ్విలా జాబ్ చేసుకుంటూ ఇంత తెలివైన దానివయ్యేదానివా? మన ఊళ్ళోనే మేం చేసిన పెళ్లి చేసుకుని మనకు దూరంగానో పక్కగానో మాలాగే పత్తేరుకుంటూ ఉండేదానివి. అది మరిచిపోతే ఎలా అన్నాడు బ్రహ్మయ్య. ఇదొక్కటి తప్ప మీకేం తెలియదు నాన్న, తెలిస్తే ఇలా మాట్లాడరు. తెలిసినంతవరకు చాల్లే, నాకేం తెలియదట. అవసరం తీరాక మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. నువ్విలా మాట్లాడుతున్నావని అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడు. కుదురుగా ఉండు. రెక్కలు మొలిచాయని ఎగరకు, మేమిక వెళ్తాం, జాగ్రత్త నువ్వు అన్నాడు బ్రహ్మయ్య. వాళ్లవైపు కన్నెత్తి చూడకుండా, చచ, వీళ్ళకేం తెలియదు అని మనసులో అనుకుంటూ, అలాగే నాన్న, నేను జాగ్రత్తగానే ఉంటాను అంది నివేద. వాళ్లు సత్యవతితో వినీల్తో చెప్పి ఊరు వెళ్లారు. అమ్మా, అత్తయ్య మావయ్య ఊరు వెళ్లారు కదా, నా పెళ్లి గురించి వాళ్లతో మాట్లాడావా
అన్నాడు వినీల్. అతనికి తన మనసులో ఉండే సహస్ర అనే వైరస్ని తొందరగా చంపేయాలనుంది. మాట్లాడలేదు వినీల్. నీకు నివేదన చేసుకుంటామని మాత్రం చెప్పాను. అది ఎప్పుడు అన్నది చెప్పలేదు. ఈరోజు నివేదతో నువ్వొకసారి మాట్లాడు అంది. ఎందుకమ్మా? నన్ను చేసుకోనని అందా? చచ, అలా ఎందుకంటుంది వినీల్? నీలాంటి భర్త దొరుకుతాడా నివేదకు? అలాంటిదేం లేదు. మాట్లాడితే బాగుంటుందని. అలాగే అమ్మా, ఇప్పుడే మాట్లాడతాను. నివేద ఎక్కడుంది అన్నాడు. తన గదిలో ఉన్నట్టుంది. నేను పంపిస్తాను, మాట్లాడు అంటూ నివేద దగ్గరకు వెళ్ళింది సత్యవతి. వేద, ఒకసారి బయటకురా అంటూ పిలిచింది సత్యవతి. ఏంటత్తయ్యా అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వచ్చింది నివేద. నీతో వినీల్ మాట్లాడతాడట, పైకెళ్ళు అంది. ఏం మాట్లాడతాడత్తయ్యా? నన్ను లేపుకెళ్లిన అబ్బాయిది ఏ ఊరు అని అడుగుతాడేమో, భయంగా ఉంది అంది నివేద. లేదు లేదు, అదేం కాదు. వెళ్తే నీకే తెలుస్తుంది. అప్పుడు నీకిలాంటి అనుమానాలేవీ రావు అంటూ నివేదను పైకి పంపింది సత్యవతి. నివేద వెళ్లేసరికి గదిలో అటు తిరిగి నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు వినీల్. అలికిడి విని ఇటు తిరిగాడు. నివేదను చూసి కూర్చో అన్నాడు. కూర్చోబెట్టే మాట్లాడాలా, నిలబడితే మాట్లాడలేవా అంది నివేద. అలా అని కాదు, ఇది కొంచెం ఆలోచించి ప్రశాంతంగా మాట్లాడే విషయం. నువ్వు కూడా అలాగే వినాలి. కూర్చో అన్నాడు. మనసులో తిట్టుకుంటూ కూర్చుంది నివేద. నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు మనసులో ఉన్న సహస్రను బయటకు నెట్టేయాలని అనలేక. ఎందుకు అంది. అదేం ప్రశ్న అన్నాడు. అసలే నేనొక ప్రశ్నను, ఇంకా జవాబే దొరకలేదు మీకు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని ఆడిద్దామనా? ఇప్పటికే నన్ను చదివించామని ఒక పక్క అంటున్నారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే లేచిపోయిన నిన్ను మా ఇంటికి కోడల్ని చేసుకుని ఉద్ధరించాం అని నేను నోరెత్తినప్పుడల్లా నా నోట్లో గడ్డి పెడతారేమో, అందుకే అడిగాను ఎందుకు అని అంది. ఒక్కోసారి ఏదేదో అనుకుంటాం, అదిప్పుడు అవసరమా? అప్పటి పరిస్థితులు అలాంటివి. అయినా ఇప్పుడు మన పెళ్లి ముఖ్యమా, నువ్వు లేచిపోవడం ముఖ్యమా? ఒకేసారి 2 ప్రశ్నలా? నా దగ్గర ఒక్కదానికే సమాధానం లేదు, క్లారిటీ లేదు. క్లారిటీ ఎప్పుడొస్తుంది? మొన్న నేనొక అతనితో వెళ్ళాను కదా, అతన్ని అడిగితే నాకో క్లారిటీ వస్తుంది. అడిగి చెప్తాను. అదేంటి? నువ్వు నిజంగానే అతనితో వెళ్ళావా? నేను నమ్మను. అమ్మ వెళ్ళలేదంది. ఎందుకిదంతా? అసలేం జరుగుతోంది అన్నాడు కోపంగా. సహస్ర తనకి టచ్లో లేకుండా వెళ్ళినప్పటినుంచి అమ్మాయిల్ని నమ్మలేకపోతున్నాడు. అత్తయ్యనేమనొద్దు. నేనంటే అత్తయ్యకిష్టం, చదివించింది కదా, అందుకే నా తప్పుల్ని కడుపులో పెట్టుకుంటుంది. నీకు నన్ను చేసుకోవడం ఇష్టం లేకుంటే లేదని చెప్పు, అంతేకాని మళ్ళీ అత్తయ్య దగ్గర నేను లేచిపోయిన విషయం తేవద్దు. ఎందుకంటే నాక్కూడా కొన్ని థాట్స్ ఉంటాయి, కొన్ని అవసరాలు ఉంటాయి అంది. మతిపోతోంది వినీల్కి. ఇన్ని రోజులు నేను చూసిన ఆ నివేదయేనా ఈ నివేద అనుకున్నాడు. నువ్వేమైనా అనుకో, నా గురించి కూపీలాగొద్దు. కావాలంటే నన్ను చేసుకో, లేదంటే వేరే వాళ్ళని చేసుకో. నన్ను చేసుకుంటే మాత్రం అప్పుడప్పుడు నేను బయటకు వెళ్ళినా ఒప్పుకోవాలి. నాక్కూడా అతనితో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి. అతనెవరు? ఎన్నిసార్లు చెప్పాలి? మొన్ననేగా వెళ్ళొచ్చాను. పేరు కూడా చెప్పాలా? నేనెలా కనిపిస్తున్నాను నీకు? నేనొక డాక్టర్ని. డాక్టర్ కాబట్టే ఇంకో డాక్టర్ని చేసుకోండి. లేచిపోయిన దాన్ని పట్టుకుని మీ కంట్రోల్లో ఎలా పెట్టుకుంటారు? బాబోయ్, నాకొద్దు నీతో పెళ్ళి. కొద్దిసేపు మాట్లాడితేనే పిచ్చి పట్టేలా ఉంది. ఇప్పుడే అమ్మకి చెప్తాను. ఏమని చెప్తావు? ఏదో ఒకటి చెప్తాను. నువ్వు నా ముందు నుండి వెళ్ళిపో అన్నాడు కోపంగా. నివేద వెంటనే లేచి తన గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంది. నివేద గదిలోకి వెళ్ళగానే, వేదా, ఒకసారి తలుపు తీయి అంటూ వచ్చింది సత్యవతి. వెంటనే లేచి తలుపు తీసింది నివేద. సత్యవతి లోపలకు వచ్చి కూర్చుంది. నివేదను తన పక్కన కూర్చోబెట్టుకుంది. వినీలేమంటున్నాడు వేదా? నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా అడిగింది ఆతృతగా. బావకి డాక్టర్ని పెళ్లి చేసుకోవాలని ఉందట అత్తయ్యా. మీకేమో నన్ను చెయ్యాలనుందట. అందుకే మీరు నన్ను అడిగితే నాకు బావంటే ఇష్టం లేదని చెప్పమన్నాడు. ఇదంతా మళ్ళీ బావనేమీ అడక్కండి. అయినా ఎందుకు అత్తయ్యా? మీ ఫ్రెండ్స్ దగ్గర ఎంతమంది అమ్మాయిల్లేరు? మీరడగాలే కాని బావని చేసుకోవడానికి మంచి డాక్టర్లే వస్తారు. నేనెందుకు అంది.
మరి నీకు భావన చేసుకోవడం ఇష్టమేనా? అది కూడా అడగాలిగా, ముసుగెందుకు? అయ్యో అత్తయ్య, నా విషయం ఇప్పుడెందుకు? మీరేం అడిగినా నేను కాదంటానా? ముందు బావకో డాక్టర్ని చూడండి. దేన్నీ తెగేదాకా లాగొద్దు అంది మెల్లగా నచ్చ చెబుతూ. అలాగే వేద, వినీల్ కోరికను నేనెందుకు కాదనాలి? ఇప్పుడే నా ఫ్రెండ్స్కి కాల్ చేసి మాట్లాడతాను. వాళ్లలో వినీల్కి ఎవరు నచ్చితే వాళ్లను చేస్తాను. మామయ్యకు కూడా కాల్ చేసి ఇదంతా చెప్తాను అంటూ లేచి తన గదిలోకి వెళ్ళింది సత్యవతి. గదిలోకి వెళ్లగానే తన స్నేహితురాళ్ల ఫోన్ నెంబర్లు వెతికి వాళ్లకు ఫోన్లు చేసింది. కొంతమంది ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కొంతమంది కట్ చేశారు. కొంతమంది లిఫ్ట్ చేసి, మీ అబ్బాయికి మా అమ్మాయిని అడగొద్దు, మేము మా అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నాం అన్నారు. సత్యవతికి ఆశ్చర్యంగా ఉంది. అసలు తాను అడిగితేనే చాలు అనుకునేవాళ్లు ఇప్పుడిలా అంటున్నారేంటి అనే ఆలోచనలో పడింది. సునీతకు చెయ్యాలి అనుకుంటూ సునీతకు ఫోన్ చేసింది సత్యవతి. సునీత లిఫ్ట్ చేసి ఎప్పట్లాగే మాట్లాడింది. సత్యవతి ఇక విషయంలోకి వద్దామని, వదినా, నువ్వు మా ఇంటికొచ్చినప్పుడు మీ అమ్మాయిని వినీల్కి చేసుకోమని అడిగావు కదా, నువ్వు వెళ్ళాక బాగా ఆలోచించాను. నువ్వన్నట్టు మా వినీల్కి డాక్టర్నిచ్చి చేస్తేనే బాగుంటుందనిపించింది. వినీల్ కూడా డాక్టర్నే చేసుకుంటానంటున్నాడు. అందుకే వినీల్కి మీ అమ్మాయిని చేసుకుంటానొదినా అంది. కాని అప్పుడు నాకు మీ వినీల్ ఒక రోగిని చంపి జైలుకెళ్ళొచ్చాడని తెలియదొదినా. నాకెవరూ చెప్పలేదు. ఆ తర్వాత తెలిసింది. జూనియర్ డాక్టర్ని మీ వినీల్ ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇప్పుడేమైందో తెలియక ఆ బాధతో తన డ్యూటీని సరిగ్గా చెయ్యట్లేదట. హాస్పిటల్కి కూడా వెళ్ళట్లేదట. ఇది మీకు తెలుసో తెలీదో మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. తెలిసాక ఎవరిస్తారు అమ్మాయిని? అయినా ఇప్పుడు పెళ్లి కన్నా ముందు వినీల్ని మంచి సైక్రియాట్రిస్ట్కి చూపించొదినా. కాస్త సెట్ అయ్యాక పెళ్లి చెయ్యొచ్చు. ఇలాంటప్పుడు పెళ్లి చేసి ఒక అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాలి అంది సునీత. సత్యవతి షాక్ తింది. అందుకేనా నేను ఫోన్ చేస్తే మన ఫ్రెండ్స్ ఎవరూ నాతో మాట్లాడలేదు అంది. అందుకే వదినా. అంటే ఇప్పుడు మా వినీల్కి ఎవరు అమ్మాయినివ్వరా? ఇవ్వరా అంటే మన ఫ్రెండ్స్లో అయితే ఎవరు ఇవ్వరొదినా. తెలియని వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో, కానీ తెలిసాక మాత్రం ఇబ్బందవుతుంది. దాన్ని ఫేస్ చెయ్యాలన్నా కష్టమే. అందులో ఇప్పుడిది విడాకుల సీజన్, నీకు తెలియందేముంది అంది సునీత. అయితే నేనిప్పుడేం చెయ్యాలొదినా అంటూ సలహా అడిగింది సత్యవతి. అడిగావు కాబట్టి చెప్తున్నావదినా. ఇలా చెప్పానని నన్నేమీ అనుకోవద్దు. అనుకోనొదినా, నువ్వు నా శ్రేయోభిలాషివి. నిన్ననుకుంటానా? నేనంటే ఎంత అభిమానం నీకు, నాకు తెలీదా అంది సత్యవతి. ఇప్పుడు వినీల్ని సైక్రియాట్రిస్ట్కి చూపించడం కూడా అంత మంచిది కాదు. భవిష్యత్తులో పిచ్చి డాక్టర్ అన్న ముద్ర పడే అవకాశం ఉంది. నివేదకు గాని వాళ్ళ తల్లిదండ్రులకు గాని ఇవన్నీ తెలియవు కాబట్టి నివేదనిచ్చి చేయడమే మంచిది. వాళ్ళైతే మీ దగ్గర బంధువులు, మీ ఉపకారం పొందిన వాళ్ళు కాబట్టి ఏం జరిగినా బయట చెప్పరు. నీకు అన్నయ్యకు కూడా వాళ్లతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి వినీల్ ఒప్పుకోకపోయినా వినీల్ పెళ్లి నివేదతోనే చెయ్యి. ఇదంతా అన్నయ్యకు వినీల్కి చెప్పొద్దు. చెప్తే ఈ పెళ్లి నువ్వు చెయ్యలేవు అంది సునీత. చెప్పనొదినా అంటూ ఫోన్ పెట్టేసి బాధపడుతూ పడుకుంది సత్యవతి. డిన్నర్ టైం కావడంతో, అత్తయ్యా, డిన్నర్ చేద్దాంరా అంటూ వచ్చింది నివేద. ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 4వ ఎపిసోడ్లో వినిపిస్తాను. నమస్తే.